నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. టు ద పాయింట్కి స్వాగతం. బంగారం కొనేవారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో కొద్ది రోజులు ఆగితే అతి తక్కువ ధరకే బంగారం వచ్చేస్తుంది. సో ఎందుకు అంటే పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభమైంది. బంగారం ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. ఒకప్పుడైతే ₹1,00,000 మార్కును దాటేస్తుంది బంగారం ధర అని చాలామంది అయితే నిపుణులు కూడా చెప్పారు. సో ఇప్పటికైతే 95,000 వరకు అయితే ట్రేడ్ అవుతుంది. అయితే పెట్టుబడిదారులు కావచ్చు, వినియోగదారులు ఎవరైనా కూడా వాళ్ళ మనస్సులో తిరుగుతున్న ఏకైక ప్రశ్న బంగారం 90,000 కంటే తక్కువ అయ్యే అవకాశం ఉంటుందా, అసలు బంగారం రేటు తగ్గుతుందా, అలా అయితే అసలు ఎప్పుడు తగ్గుతుంది? ఇవి అయితే నిజంగానే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కావచ్చు, లేదంటే బంగారం కొనాలనుకునే వాళ్ళకి ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న అనే చెప్పాలి. సో ఇలాంటి వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాము ఈ టు ద పాయింట్లో. సో జూలై 9th తర్వాత బంగారం ధరలు తగ్గే అవకాశం పూర్తిగా ఉందని మార్కెట్ నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు. సో అప్పటికి టారిఫ్ సమస్యలు స్పష్టమైపోతాయి, బంగారంపై ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. నిజానికి అధికారం చేపట్టిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై సుంకాలు విధించిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఇది ఒక రకమైన గందరగోళాన్ని కూడా సృష్టించింది. అయితే ట్రంప్ తర్వాత సుంకాలు అమలును సడలించి జూలై 9 తర్వాత వాటిని అమలు చేస్తామని ప్రకటించారు. సో జూలై 9 తర్వాత అందరికీ సుంకాల యుద్ధం నుండి ఉపశమనం లభించనుంది అని స్పష్టం చేశాడు డొనాల్డ్ ట్రంప్. కానీ ప్రపంచ మార్కెట్ ఇప్పటికీ ఒక అనిశ్చితి వాతావరణాన్ని అయితే చూస్తుందని చెప్పాలి. సో అందుకనే పెట్టుబడిదారులు కావచ్చు, ఇన్వెస్ట్ చేసే ఎవరైనా బంగారంలో చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, సో ఎప్పుడు బంగారంలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే పెడితే ల్యాండ్లో అయినా పెట్టాలి, లేదా బంగారంలో అయినా పెట్టాలి. బంగారం కూడా ఇప్పుడు ఎప్పటికీ పెరుగుతూనే ఉంది కాబట్టి బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే బంగారం నిజంగానే తగ్గుతుందా, తగ్గితే ఎందుకు తగ్గే అవకాశం ఉంటుంది అనేది మనం చిన్నగా ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ప్రపంచ మార్కెట్లో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని టారిఫ్ సమస్యల కారణంగా బంగారం ధర $3,300 చుట్టూ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతుందని చెప్పాలి. సో జూలై 9న సుంకాల సమస్యలు పరిష్కరించబడిన తర్వాత ఇది $3,000 స్థాయికి పెరగొచ్చని కూడా కమోడిటీ నిపుణులైతే భావిస్తూ ఉన్నారు. సో ఇది పెట్టుబడిదారులకు, బంగారం కొనాలనుకునే వారికి నేరుగా కొంచెంలో కొంచెం ప్రయోజనం చేకూరుతుందని చెప్పాలి. నిజానికి 3,200 స్థాయిని అధిగమించిన తర్వాత బంగారం గౌన్స్కు నేరుగా $3,000 చేరుకుంటుంది. సో దీనివల్ల రిటైల్ మార్కెట్లో బంగారం ధరలు కూడా తగ్గుతాయి అని నిపుణులు చెప్తూ ఉన్నారు. సో అప్పుడు బంగారం ధరలు తగ్గడం ప్రారంభమవుతూ ఉంటాయి. సో ప్రస్తుతానికి టారిఫ్లకు సంబంధించిన విషయాలు స్పష్టంగా లేవు కాబట్టి జూలై 9 తర్వాత టారిఫ్లకు సంబంధించిన విషయాలు స్పష్టంగా కనిపిస్తాయని మార్కెట్ నిపుణులు కూడా అంటున్నారు. సో ఇదే జరిగితే ప్రపంచ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గడం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం $3,300 ఉన్న బంగారం ధర దాదాపు $300లకు తగ్గే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అంటే 3,300 ఎక్కడ, అసలు 300 ఎక్కడ, అంటే $3,000 మొత్తం తగ్గుతుంది. సో ఇది నిజంగానే పెద్ద బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. సో ఈ దేశాల మధ్య గొడవలు అంటే ఇప్పుడు ఆల్రెడీ రష్యా, అమెరికా మీద ఎప్పుడు ఏదో ఒక, చైనా కావచ్చు, ఇలా ఏదో ఒక టారిఫ్ మీద గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ గొడవలు సర్దుమరిగిన తర్వాత ఇప్పుడు $3,300 ఉన్నది $300లకు తగ్గే అవకాశం ఉంటుంది అని అయితే నిపుణులు చెప్తున్నారు. సో పెట్టుబడిదారులు కూడా బంగారానికి బదులుగా స్టాక్ మార్కెట్కు తిరిగి రావడం ప్రారంభిస్తారు. సో ఇది కూడా బంగారం డిమాండ్ని తగ్గించే అవకాశం ఉందని చెప్పాలి. బంగారం డిమాండ్ తగ్గడం కూడా దాని ధరను ప్రభావితం చేస్తుంది. టారిఫ్ యుద్ధ భయం ముగిసిన తర్వాత లేదా కరెన్సీ మార్కెట్ కూడా బలపడుతుంది అని నిపుణులు కూడా విశ్వసిస్తూ ఉన్నారు. సో దీనికి కారణం పెట్టుబడిదారులు బంగారంలోనే కాకుండా కరెన్సీలో కూడా తిరిగి పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారు. సో దాని డిమాండ్ పెరిగితే కరెన్సీ మార్కెట్ మళ్ళీ బలపడుతుంది, అలా బలపడే అవకాశం ఉంటుంది అని అయితే నిపుణులు చెప్తూ ఉన్నారు. అలాగే డాలర్ ఇండెక్స్ బలపడడమే కాకుండా ఇతర కరెన్సీలు కూడా పెరుగుతాయి. సో ఇది బంగారం మార్కెట్కు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. సో పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు బంగారం నుండి ఇతర పెట్టుబడి ఎంపికలపైన కూడా మల్లుతూ ఉంది కాబట్టి ప్రపంచ మార్కెట్లో ఈ మార్పులు దేశీయ మార్కెట్లో బంగారం ధరపై కూడా ప్రభావం చూపుతుంది. అంటే 10 గ్రాములకు $90,000 ధర మళ్ళీ ఒక 40,000కు లేదా 50,000కు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది అని నిపుణులు చెప్తూ ఉన్నారు. కాబట్టి కొన్ని రోజులు ఎదురు చూడండి. సో బంగారం ధర ఇప్పుడు 1,00,000 వరకు వెళ్తుంది కాబట్టి 40,000, 50,000 వస్తే హ్యాపీగా కొనొచ్చు. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది నిజంగానే ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.